రామ్ చరణ్ గారి 'గేమ్ చేంజర్' మూవీ చూడటం జరిగింది. ఎలా ఉందో తెలుసుకుందామా? మూవీ ఒక కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్ అయినప్పటికీ సొసైటీని ఎంగేజ్ చేసి, సొసైటీకి ఒక మెసేజ్ డెలివరీ చేయాలి అనే విషయంతో ఈ మూవీని తీశారు. ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఎంగేజ్ చేయొచ్చు. బట్ టు బీ హానెస్ట్, శంకర్ అండ్ రామ్ చరణ్ గారి కాంబినేషన్‌లో వస్తున్న మూవీ అని ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఎళ్తే మూవీ ఈజ్ నాట్ అప్ టు ది మార్క్. అలా కాకుండా జనరల్‌గా ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఎళ్ళకపోతే మీకు మూవీ నచ్చొచ్చు. మూవీ రెగ్యులర్ స్టోరీ అయినప్పటికీ కొన్ని ట్విస్ట్లు అయితే ఉన్నాయి. మొత్తానికి ఫస్ట్ హాఫ్‌లో ఇంటర్వెల్ సీక్వెన్స్ చాలా బాగుంటుంది. తర్వాత రామ్ చరణ్ గారి ఇంట్రొడక్షన్, అప్పన్న క్యారెక్టరైజేషన్, ఫ్లాష్ బ్యాక్ ఇవన్నీ చాలా ఎంగేజింగ్‌గా ఉంటాయి. ముఖ్యంగా ఎస్‌జే సూర్య గారి యాక్టింగ్, ఎస్‌జే సూర్య గారి ఇంట్రొడక్షన్ సీన్ మూవీలోని అల్టిమేట్ అని చెప్పాలి. మూవీలో కొన్ని డౌన్స్ ఉన్నాయి. అవేంటి అంటే లవ్ స్టోరీ ట్రాక్, అక్కడక్కడ సాంగ్స్ సడన్‌గా వచ్చి వెళ్తూ ఉంటాయి. కానీ మూవీ అయితే ఒక ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ అని చెప్పాలి. ఇంతకీ మూవీ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.